మన దేశంలో ఎన్నో రకాల ప్రజలున్నారు. పేదవాళ్ళున్నారు, కష్టపడుతున్నారు, రోగాలు బారిన పడి కష్టపడుతున్నారు, డాక్టర్ల దగ్గరే నమ్మకాలను కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఇక్కడ వైద్యం జరుగుతుందని నమ్ముతున్నారు. కొంతమంది పిల్లలకి మాట్లాడడం రాదు, కొంతమంది పిల్లలకి నడవడం రాదు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని నమ్మకంతో వెతుక్కుంటూ వస్తున్నారని నేను విన్నాను. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తే ఒక మంచి దారి దొరుకుతుందని అనుకుంటున్నారు. వాళ్ళకి దొరుకుతోంది. ఎవరు వస్తున్నారో వాళ్ళు నమ్మకంతో వస్తున్నారు. జీవితంలో వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. డాక్టర్ మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. లేదంటే ఎక్కడో ఏమారిపోయి వచ్చుండొచ్చు. వాళ్ళకి అంతా దొరుకుతున్నాయని నేను చెప్పను, కానీ నా దర్బార్ని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు ఏమార్పుతో తిరిగి వెళ్లరని నేను చెప్పగలను. నా దగ్గర వచ్చేవాడు సంతోషంగా ఉన్నాడు. వాడు నమ్మకంతో జీవితాన్ని గడపగలడు. నన్ను అడిగితే అందులో ఏం తప్పు లేదనే చెప్తాను. మీరు డబ్బులు ఇవ్వద్దు, దక్షిణ ఇవ్వద్దు, ఇలాంటివి ఏవీ చెయ్యకుండా హనుమంతుడితో వాడు కలుస్తున్నాడంటే, దేవుడితో వాడు కలుస్తున్నాడంటే 4 రోజుల్లో నువ్వు చనిపోతావని డాక్టర్ వాడికి చెప్పి వాడు ఇక్కడికి వచ్చుంటాడు. కానీ బాగేశ్వర్ ధామ్కి వచ్చిన వెంటనే జీవితం మీద వాడికి ఒక కొత్త నమ్మకం పుడుతోంది. ఆ సంతోషం వాడి మొహంలో కనిపిస్తోందంటే అదెందుకు మీరు తప్పుగా చూస్తున్నారు? అలాంతేం లేదు. బాగేశ్వర్ ధామ్ వస్తే ప్రజలు గుణమవుతున్నారంటే మరి మీరెందుకు ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారంట? నేను చెప్తున్నాను, మందు ఆశీర్వాదం రెండూ కావాలి. నేను ఏవి డాక్టర్ కి వ్యతిరేకంగా లేదు కదా. మీరు మందని యాడ్ చేసేశారు. లేదు, బాగేశ్వర్ ధామ్ లో హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ కూడా గుడికి ఎదురుగానే ఉంది. అక్కడ గ్రామ పంచాయత్ ఆఫీస్ కూడా ఉంది. అక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మీకు దొరుకుతుంది. మందు కొనుక్కుని తినండి. సరివ్వలేదా తిన్నగా దర్బార్కొచ్చి నా ముందు నుంచోండి. అక్కడ గుడి ఉంది. రెండు పనిచేస్తోందంటే అది